హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎండు చేప బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. దానికోసం ప్రాసెస్ ఏందో ఒకసారి చూసేయండి. ముందుగా దీనికోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ల ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగాక మనం కట్ చేసుకున్న టమాటాలని, బెండకాయల్ని వేసి ఉప్పు, పసుపు వేసి బాగా వాడ్చుకోవాలి. ఈ బెండకాయలు మొత్తాన్ని ఆయిల్లోనే వాడ్చుకోవాలి. బెండకాయలు, టమాటాలు బాగా మగ్గాక కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసులో మనకు కారం సరిపడంతా వేసుకొని పులుసు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుని ఎండు చేపని వేసుకోవాలి. బెండకాయలు, చేపలు పులుసులో బాగా ఉడికాక మనం ముందుగా ధనియాలు, మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి. అదొక టేబుల్ స్పూన్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పులుసు రెడీ అయిపోయింది.